దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసునామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. యూదులకు పండుగలున్నాయి. వాటిలో అతి పెద్ద పండుగ మరియు వారికి ప్రాముఖ్యమైన పండుగ పస్కా పండుగ. మనకి కూడా పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో ప్రాముఖ్యమైన పండుగలు కొన్ని ఉన్నాయి. దసరా, సంక్రాంతి, దీపావళి, రంజాను, క్రిస్మస్, ఇవి మనకి బాగా పెద్ద పండుగలు ఉంటాయి. ముస్లిం సోదరులకి రంజాన్ ప్రాముఖ్యమైన పవిత్రమైన పండుగ. ఇంకా పండుగలు ఉంటాయి కానీ వాటిలో పెద్దవి మనకి దసరా, దీపావళి, సంక్రాంతి, హైందవులకి, క్రిస్టియన్స్కి క్రిస్మస్. యూదులకు కూడా అనేకమైన పండుగలుంటే ఆ పండుగలలో అతి ప్రశస్తమైంది, ప్రాముఖ్యమైంది పస్కా పండుగ. ఈ పస్కా పండుగకు ఇజ్రాయేలీలు అనేవాళ్ళు ఎవరైనా సరే యెరూషలేం వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండుగ. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగకు ఇజ్రాయేలీలు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే యెరూషలేం రావాలి. యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఆ పస్కా పండుగను ఆచరించాలి. ఆచరించి మళ్ళీ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. దేవుని సిస్టమ్ ఏంటంటే పస్కా పండుగను ఖచ్చితంగా మీరు ఆచరించాలి. కనుక ఏం చేసేవాళ్ళంటే పస్కా పండుగ రాకముందే పల్లెటూళ్ళలో నుంచి ప్రజలు వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్ళిపోయేవాళ్ళు. యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి తమ్మును తాము శుద్ధిపరచుకోవాలి. ఎట్లాగో చెప్తా. ప్రతి ఇంటికి ఒక ఏడాది మగ గొర్రె పిల్లని తీసుకోవాలి. అంటే సంవత్సరం ఈడున్న మగ గొర్రె పిల్లని. అట్లా ప్రతి ఇంటి వారు ఒక మగ ఏడాది గొర్రె పిల్లను తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినాక ఆ దేవాలయంలో యాజకులు దానిని బలి అర్పిస్తారు. బలి అర్పించి దాన్ని కాలుస్తారు, మాంసమును కాలుస్తారు. కాల్చినాక కొంత మాంసం వీళ్ళకిస్తారు. అప్పుడు వీళ్ళ మీద పరిశుద్ధ జలము చిమ్ముతారు. అది ఒక పెద్ద విధానం. ఇది చల్లినాక వీళ్ళు పరిశుద్ధులు అవుతారు. ఇది క్రమం. తమ్మును శుద్ధిపరచుకోవటము అక్కడ ఉంది చూసారా? తమ్మును శుద్ధి చేసుకొనుటకు. ఎక్కడున్నా నేను? యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం. తమ్మును శుద్ధి చేసుకొనుటకు పల్లెటూళ్ళలో నుండి ప్రజలు ఏం చేశారు? పస్కా పండుగకు ముందే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? పల్లెటూళ్ళ నుంచి ప్రజలు వెళ్తున్నారంటే ఎంతమంది ఉంటారు చూడండి, ఎన్ని ఇళ్ళోళ్ళు ఉంటారు చూడండి, ఎన్ని గృహాలు. వాళ్ళందరూ శుద్ధి చేయబడాల్సిందే కంపల్సరిగా. పస్కా పండుగ వచ్చే టయానికి అందరూ శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలంటే ఎంత వర్క్ చూడండి, ఎంతమంది ఉంటారు చూడండి. వాళ్ళందరికీ యాజకులు శుద్ధి చేయాలి. వాళ్ళు తెచ్చే గొర్రె పిల్లని చూడాలి. ఆ గొర్రె పిల్ల యోగ్యమైందో కాదో చూడాలి. ఎందుకంటే మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, చిన్న మచ్చ ఉండకూడదు గొర్రె పిల్లకు. ఏడాది మగ గొర్రె పిల్ల. మళ్ళీ చెప్తున్నా, ఏ మగ గొర్రె పిల్ల? ఏడాది అంటే సంవత్సరం ప్రాయము కలిగిన మగ గొర్రె పిల్లను ప్రతి ఇంటి వాళ్ళు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే యాజకులు దాన్ని పరిశుద్ధ జలము చల్లి దానిని వధించి దాన్ని దహిస్తారు. మాంసాన్ని దహన బలి చేస్తారు. చేసి అందులో కొంత మాంసం యాజకులు తీసుకుని కొంత మాంసం ఇంటోళ్ళకి ఇస్తారు. అప్పుడు పరిశుద్ధ జలం, దాని నుండి వచ్చిన బూడిదను పరిశుద్ధ జలములో కలిపి వాళ్ళ మీద చిలకరిస్తారు. చిలకరింపు బాప్తీసం వచ్చింది అక్కడి నుంచే. చిలకరిస్తారు. అప్పుడు ఆ ఇంటోళ్ళందరూ పరిశుద్ధులు అవుతారు. ఇప్పుడు మనం పరిశుద్ధులు అవ్వాలంటే చాలా ఈజీ. ప్రభు మమ్మల్ని పవిత్రపరచమంటే అయిపోయినట్టే. కారణం క్రీస్తు రక్తం. స్తోత్రం. కానీ అప్పుడు పరిశుద్ధపరచబడాలంటే ఎంత లాంగ్ ప్రాసెస్ ఉండేది. ఈ ప్రాసెస్ చేయడానికి ఒక ఇంటోళ్ళ, పోనీ ఒక ఊరోళ్ళ, ఏమండి, ఇజ్రాయెల్ దేశం అంతా రావాలి అక్కడికి. స్తోత్రం చెప్పండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళు అక్కడికి రావాలి. వచ్చి బలి అర్పించాలి. అర్పించి ఆ పరిశుద్ధ జలం వారి మీద చిలకరించుకోవాలి. అప్పుడు పరిశుద్ధులు అవుతారు. ఎప్పుడులో పూర్తి అవ్వాలి? పస్కా పండుగ రోజుకు పూర్తి అయిపోవాలి. అంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. వీళ్ళు బాగా ధనికులు లేదా ప్రధాన యాజకులతో పరిచయమైన వాళ్ళు ఉంటారు. రికమెండేషన్ ఉంటాయి కదా,
విఐపి కేటగిరీ ఉంటుంది కదా, వీళ్ళందరూ ముందు స్థానంలో ఉండేవాళ్ళు. అలాగా ఉండేవాళ్ళు, వందలు వేల సంఖ్యలో ఉండేవాళ్ళు. కాబట్టి పస్కా పండుగ రాకముందే పల్లెటూళ్ళలో నుండి జనము యెరూషలేమునకు వచ్చేవాళ్ళు. ఇది పస్కా పండుగ యొక్క స్పెషల్. స్తోత్రం. ఈ పస్కా పండుగ అందరూ ఆచరించాల్సిందే. ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ పస్కా పండుగ? నిర్గమాకాండంలో ప్రారంభమైంది. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలులు బానిసలుగా ఉంటే వారిని విడిపించడానికి పస్కా పశువును వధించాడు. అక్కడ కూడా అన్నాడు, ప్రతి ఇంటికి ఒక మగ ఏడాది గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించి దాన్ని రక్తము దర్వాజకు నిలువు కమ్ములకి పైన అడ్డ కమ్మికి రాసి తలుపులు వేసుకుని వండుకొని భోంచేసి పండుకోండి, మళ్ళీ తెల్లారినాక తలుపులు తీయండి, మధ్యలో తలుపు తీయొద్దు. ఒకవేళ తలుపు తీస్తే అవుటే. సాయంత్రం 6 పస్కా పశువు వధింపబడాలి. ఏడాది బాగా ఇంపార్టెంట్. ఏదది? ఏడాది మగ గొర్రె పిల్ల ప్రతి ఇంటికి తీసుకోవాలి, దాన్ని బలర్పించాలి. దాని రక్తము దర్వాజకు బయట నిలువు కమ్ములకి రెండిటికి పైన అడ్డ కమ్మికి రక్తము రాయాలి. ఆ రక్తము రాయబడిన ప్రతి ఇంటిని సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు. రక్తము రాయబడిన ఇల్లు ఏదైతుందో ఆ ఇంట్లో సంహారకుడు దొరబడ్డాడు. దొరబడి ఆ ఇంట్లో ఉన్న ప్రథమ సంతానాన్ని దేవుడు చంపేశాడు. అక్కడ పుట్టింది పస్కా పండుగ. అప్పుడు చెప్పాడు దేవుడు, అబ్బాయి ఈ సంవత్సరంలో మొదటి నెల మీకు, ఇది సంవత్సరంలో మొదటి నెల, అదే అబీబు నెల. యూదుల క్యాలెండర్ ప్రకారము సంవత్సరంలో మొదటి నెల పేరు అబీబు నెల. ఈ అబీబు నెలలో మీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు గనక ఇది మీకు పస్కా పండుగ. ఈ పస్కా పండుగ మీకు స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పాటించాలి, అనుసరించాలి అన్నాడు దేవుడు. స్తోత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు పస్కా పండుగ జరుగుతానే ఉంది. కాబట్టి ఈ పస్కా పండుగ యొక్క క్రమం చెప్తున్నా. అందరూ ప్రతి ఇంటోళ్ళు బలి అర్పించాలి. కాబట్టి బోల్ టైం పట్టింది. కాబట్టి కొన్ని రోజుల ముందు నుంచే పల్లెటూరులో యెరూషలేమునకు వచ్చేవాడు. ఇప్పుడు యేసయ్య కూడా ఈ పస్కా పండుగకు వస్తున్నాడు. అది మట్టలాదివారం యొక్క ప్రత్యేకత. ఇంతకుముందు ఆచరించలేదండి అంటే ఎప్పుడూ ఆచరించేవాడు. ప్రతి సంవత్సరము పస్కా పండుగ ఆచరించాడు. తన 12వ సంవత్సరం ఒకసారి యేసయ్య పస్కా పండుగను ఆచరించినట్టు మనకు లేఖనము కనపడింది. బైబిల్లో యేసయ్య తన 12వ సంవత్సరం పస్కా పండుగను ఆచరించినట్టు లేఖనం ఉంది. దాన్ని పట్టుకుని కొంతమంది అడుగుతారు, 12వ సంవత్సరంలో కనపడతాడు యేసయ్య, మళ్ళీ 30వ సంవత్సరంలో కనపడతాడు. బైబిల్లో మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. చూడండి, లూకాసు వార్త 2:41 వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. వారి తల్లిదండ్రులు ఏటేటా వెళ్ళేవాళ్ళు. అది మీకు అర్థం కావాలి. అంటే ఇజ్రాయెల్ అందరూ ప్రతి ఏటా ఆచరించాల్సింది. కానీ పర్టికులర్గా 12వ సంవత్సరం వచ్చాడు యేసయ్య. అది ఒక ఇన్సిడెన్స్ అంతే. 12వ సంవత్సరం కనపడి మళ్ళీ 30వ సంవత్సరంలో కనపడ్డాడు. అంటే 18 సంవత్సరాలు యేసయ్య గురించి బైబిల్లో ఏం చేశాడు ఏందనేది రాయబడాలి. కాబట్టి వీళ్ళేమంటారంటే దానికి ఒక కథలు లేరు. ఏం కథలు లేరంటే యేసు ప్రభు భారతదేశానికి వచ్చి నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి యేసయ్యకి అంత జ్ఞానం వచ్చింది అంటున్నారు వీళ్ళు. నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుంది? బీహార్లో ఉంది. మరి నాకు చూపించు 12 నుంచి 30 ఆ మధ్యలో ఎక్కడన్నా యేసయ్య బైబిల్లో చూపి అంటున్నారు. అక్కడ ఉంది. తన తల్లిదండ్రులు ఏటేటా పస్కా పండుగను ఆచరించారు. కానీ 12వ సంవత్సరం గురించి రాయించాడు. అంటే 12వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది, దాన్ని చెప్పడానికి రాయించాడు తప్ప ఇంకా ఏమి కాదు. అక్కడ 12వ సంవత్సరం ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది? పస్కా పండుగను ఆచరించి వెళుతుంటే, తల్లిదండ్రులు అందరూ వెళ్తుంటే యేసయ్య ఏం చేశాడంటే ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర కూర్చుండిపోయాడు. పెద్దలు ఉంటారు కదా, మత పెద్దలు, వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో వాక్యమును డిస్కషన్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం గురించి డిస్కషన్ చేస్తున్నాడు. అది చెప్పటానికి రాశాడు అని అంతే. 12వ సంవత్సరంలోనే యేసయ్యకు అంత జ్ఞానం వచ్చిందని శాస్త్రోపదేశకులు ఆశ్చర్యపోయారు. కాబట్టి పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత మీకు చెప్పా, పస్కా పండుగ ఆచరించే విధానం మీకు చెప్పా.
ఈ పస్కా పండుగను ఆచరించడానికే యేసయ్య యెరూషలేమునకు వస్తున్నాడని చెప్పా. ఈ పస్కా పండుగను ఈసారి ఆచరించాడా, అంతకుముందు ఎప్పుడన్నా ఆచరించాడంటే దాని గురించి కూడా చెప్పా. ప్రతి ఏటా ఆయన పస్కా పండుగను ఆచరించాడు. 12వ సంవత్సరం గురించి పర్టికులర్ గా రాయించాడు. స్తోత్రం. ప్రతి సంవత్సరము యేసయ్య పస్కా పండుగను ఆచరిస్తుంటే మరి ఇప్పుడే ఎందుకు ప్రత్యేకమైంది, ఆ విషయం తెలుసుకుందాం. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ప్రతి సంవత్సరం యేసయ్య పస్కా పండుగను ఆచరించేవాడు. 12వ సంవత్సరం పస్కా పండుగను ఆచరించిన విధానము బైబిల్లో స్పష్టంగా రాయించాడు. 12వ సంవత్సరం ఆచరించినప్పుడు ఏం జరిగింది సంఘటన? ఆయన ధర్మశాస్త్రోపదేశకులు లేదా ఈజీగా ఉండడానికి మత పెద్దలతో ఆయన వాక్యాన్ని తర్కించాడు. మత పెద్దల దగ్గర కూర్చుని వాక్యాన్ని అందుకు రాయించాడు పర్టికులర్గా. నువ్వు చిన్నవాడవై ఉన్నవే, ఇంత జ్ఞానం నీకు ఎక్కడిదన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియని విషయాలు కూడా యేసయ్య వాక్యం చెప్పాడు. ఇప్పుడు 33.5వ సంవత్సరం ఆయన వయసు. చిట్టచివరిగా ఆయన పస్కా పండుగను ఆచరిస్తున్నాడు ఈరోజు. ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే, బేతనియా అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో మరియా, మార్తా, లాజర్ అనే 3 యవ్వన బిడ్డలు ఉన్నారు. మార్తా పెద్ద ఆవిడ, మరియా మధ్య ఆవిడ, చివరిగా లాజర్. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. వీళ్ళకి తల్లిదండ్రులు లేరు, అంటే చనిపోయారు. అంతకు ముందే చనిపోయారు. కాబట్టి ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? మార్తమ్మ పెద్ద ఆవిడ, 2 ఆవిడ మరియా, 3 ఆయన లాజర్. వీళ్ళ 3 ఉంటుండగా మరియా ఫస్ట్ యేసయ్యని నమ్ముకుంది. ఆమె మధ్యలో ఆమె ఎవరు నమ్ముకుంది? ఆమె పేరేం పేరు? మరియమ్మ యేసయ్యని నమ్ముకుంది. యేసయ్యని నమ్ముకుని ఏం చేసిందంటే యేసయ్యని ఇంటికి పిలుచుకొచ్చుకుంది. స్తోత్రం. ఆ ఇంటికి వచ్చినాక వీళ్ళ పరిస్థితి చూసిన యేసయ్య ఇక ఆ ఇల్లు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు కష్టంలో ఉండి యేసయ్యని గనక పిలిస్తే, యేసయ్య నీ ఇంటికి గనక వస్తే నిన్ను వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడడు. నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దాడు. నీ కష్టములు, నీ బాధలు, నీ కన్నీరు, నీ మనోవేదన, నీ సమస్తమును తీసివేసి నీకు నాట్యముగా మార్చి నీ జీవితాన్ని పూదండగా చేసేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదలడు 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 వదలడు. మరియమ్మ యేసయ్యను తన ఇంటికి పిలిస్తే వచ్చిన యేసయ్య ఆ ఇంటి పరిస్థితులను చూసి, అయ్యో వీళ్ళకి పెద్దవారు ఎవరు లేరే, వీళ్ళు యవనస్తులుగా ఉన్నారే, వీళ్ళకి వివాహం కూడా కాలేదే, వీళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది, కాబట్టి ఈ ఇంటికి పెద్దగా నేనవుతా, ఈ ఇంటికి పెద్ద నేనవుతా, వీళ్ళందరూ నా తమ్ముళ్ళు, వీళ్ళు నా చెల్లెళ్ళు, వీళ్ళని ఒక దారికి తీసుకొస్తానని చెప్పి యేసయ్య ప్రతిసారి ఆ ఇంటికి వచ్చేవాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుని సహోదరుడా, నీవున్న కష్టములో, నీవున్న బాధలో, అది ఏ రకమైన బాధ అయినా, ఆ బాధలో నువ్వు దేవునికి మొర్ర పెడితే, దేవుని వేడుకొని నాలోనికి రా, నా ఇంటిలోకి రా ప్రభని నువ్వు పిలవగలిగితే నీ ఇంటిలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు. అనూహ్యమైన మార్పులు నీ జీవితంలో ఇచ్చి నువ్వు ఊహించిన దానికంటే అధికమైన మేలు నీకు చేస్తాడు. మరియా ఎప్పుడైతే యేసయ్యని ఇంటికి పిలిచిందో, ఆ ఇంటికి వచ్చిన యేసయ్య ఇక ఆ ఇంట్లో ఉండిపోయాడు. ఆయన సువార్త పని చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఊరు వచ్చాడంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చేవాడు. అది ఉదయమా, మధ్యాహ్నమా, మధ్యరాత్రి సంబంధం లే, ఇది నా ఇల్లు అనుకున్నాడు యేసయ్య. ఆమేన్. నీకు కూడా ఒక్కోసారి ఉదయకాలం ముందు ప్రేరేపణ వచ్చింది, ప్రార్థన చేసుకోమని. నీకు కూడా ఒక్కోసారి ప్రేరేపణ వచ్చింది మధ్యాహ్న కాలం ముందు ప్రార్థన చేసుకోమని. నీకు కూడా ఒక్కోసారి నిద్రపోతుంటే ప్రేరేపణ వచ్చింది, ప్రార్థన చేసుకోమని. ఒక్కొక్కసారి దేవుని దూతలో ఒక లైటో ఏదో ఒకటి కనపడింది, లేదా సేవకుడో కనపడుతున్నాడు. అంటే ఏంటి చెప్పనా? యేసయ్య నీ ఇంటిలో తిరుగుతున్నాడు, యేసయ్య నీ పక్కన ఉంటున్నాడు. హల్లెలూయా. మరియా ఇంటికి ఎలాగెళ్ళాడో అలాగ మీ ఇంటికి వస్తాడు. దైవ జనాంగమా శ్రద్ధగా వినండి. మరియా ఇంటికి ఎలాగెళ్ళాడో అలాగ మీ ఇంటికి వస్తాడు. వచ్చిన దేవుడు అలా 3 బాధ్యతలు తీసుకున్నాడు. మార్త ఫస్ట్ నమ్మలేదు. మార్త ఈయన ఉందలే అన్నట్టుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. ఒక్కోసారి సేవకుని కొంతమంది మాట్లాడతారు. కనుక బడాయి భక్తి నేర్చుకోమాకండి. నలుగురిలో నేను ప్రార్థనా పరుని అనిపించుకోవడానికి వెళ్ళమాకండి. ఆయన దయ కొరకు వెళ్ళండి. స్తోత్రం. ఆయన కనికరం కొరకు వెళ్ళండి. హల్లెలూయా. మార్త కూడా యేసయ్యని పెద్ద లెక్కలేనట్టుంది. ఏమయ్యా, నువ్వు పాస్టర్ గారివి, మా ఇంటికి వచ్చావు, మా ఇంటికి వచ్చిన ఆయనకి మంచి భోజనం పెట్టాలని మాకు ఉంటుంది, నేను ఒక్కదాన్ని తెప్పలు పడుతున్నాను,
ఆ పనికి మానిందాన్ని నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, మరి నీకు అన్నం ఎవడు ధైర్యతాడు? నేను ఒక్కదాన్నే కష్టపడాలా అంటుంది మార్త. అంటే ఎంత తేలిక సేవకుడు అంటే, సేవకుడు అంటే ఎంత తేలిక, ఎంత ఈజీగా మాట్లాడతాం సేవకుని గురించి. అదేమంటే మా ఊడేగా, లేదంటే నాకంటే చిన్నోడు. ఆ పప్పులు దేవుని దగ్గర ఉడకో. దేవుడు పంపిన ప్రతినిధి సేవకుని నువ్వు గౌరవించాలి. కనుక సేవకుడిని సేవకుడిగా గౌరవించాలి. దాసునిగా చేర్చుకుని వాడికి నీ మనసులో ఆయన సేవకుడని గౌరవం ఉండాలి. స్తోత్రం. ఆయనను నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. అలా చేర్చుకున్నాక ఆమంటుంది, ఎటకారంగా మాట్లాడింది యేసయ్య. మొదట్లో రాను 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 మార్తలో కూడా మార్పు వచ్చింది. చప్పలడమే పెడదాం. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వస్తున్న నీ జీవితంలో మొదట్లో ఒక రకంగా ఉన్న తర్వాత రాను రాను ఏమవ్వాలి? విధేయత రావాలి, గౌరవం రావాలి, మర్యాద రావాలి, ప్రేమ రావాలి, తగ్గింపు గుణం రావాలి, నేర్చుకునే విధానం రావాలి, దేవునికి దైవ సేవకునికి లోబడే విధానం రావాలి, తోటి వారందరితో ప్రేమగా నడుచుకునే విధానం రావాలి. అలా వస్తుందంటే నువ్వు ధన్యుడవు, ధన్యురా. నువ్వు వినేసి వదిలేసి వెళ్ళిపోతే ఏమండి, నువ్వెంత దూరం నుంచి వచ్చిన ఉపయోగము, నువ్వెంత కానుకిచ్చిన ఉపయోగము, నువ్వెంత పరిచర్య చేసిన ఉపయోగము. విన్నదానిని వంట పట్టించుకోవాలి. తిన్నది వంట పట్టాలా వద్దా? మరియ మారిపోయింది, మార్త కూడా మారిపోయింది. చాలా మర్యాద నేర్చుకుంది, చాలా నేర్చుకుంది. ఇక ఫైనల్గా ఇంకొకటి ఉన్నాడు. ఎవడాడు ఈడు? హాయ్ అన్న అన్నాడు. యేసయ్య ఇంటికి వస్తే ఆయనుండో బయట తిరిగి వచ్చి హాయ్ అన్న, ఇంకంతే, మాట్లాడే టైం లేదు. గబగబొత్తాడు, ఏదో చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. యేసయ్య ఎన్నిసార్లు ఆ ఇంటికి వెళ్ళినా వాడి ప్రవర్తనలో మార్పు రాట్లా. హాయ్ అన్న అంటున్నాడు, బయట గొప్ప చెబుతున్నాడు. మా యేసన్న మామూలుగా ఉండదు. యేసన్న అంటే మోత, బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టు. బయటేమో యేసన్న గురించి గొప్ప చెబుతాడు. లాజరు మనకు కూడా ఉంటుంది కదా, కొంతమంది సేవకుల గురించి బయట గొప్ప చెబుతాం, కానీ ఆ సేవకుడి దగ్గర ఎట్లా ఉండాలో నేర్చుకోలేదు. చాలా సమయం దేవుడు దీర్ఘశాంతం వహించాడు, కానీ వాడు వినలేదు. చివరికి ఏం చేశాడు? అది లాజరుకు జబ్బు చేయటానికి కారణం. ప్రభువుతో నడుస్తూ కూడా శ్రమలు ఎందుకు పడుతున్నావో తెలుసా? ప్రభువుతో ఉంటూ కూడా బాధలు ఎందుకు అనుభవిస్తున్నావో తెలుసా? నువ్వెక్కడో దేవునికి లోబడతలేదు, నువ్వెక్కడో దేవుని మర్యాదలోనికి రావటం లేదు, నువ్వెక్కడో దేవుడు చెప్పే మాటను పెడచెవిని పెడుతున్నావు. మిత్రమా, ఆలోచన చేయి. నువ్వు ఏదో విషయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. మీ అందరితో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ కూర్చున్న వారందరితో దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రతిరోజు మాట్లాడతాడు, ప్రతి విషయంలో మాట్లాడతాడు, ప్రతి సందర్భంలో మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీ పరిస్థితులు ఆయనకి తెలుసు అండి, మీ బాధలు ఆయనకి తెలుసు. మీకుతో మాట్లాడకుండా ఆయన ఉండలేడు. మీరు సంతోషంగా ఉన్నా నీతో మాట్లాడతాడు, మీరు బాధలో ఉన్నా మీతో మాట్లాడతాడు. మీరు ధైర్యం పోయి పిరికి వాళ్ళైనా మీలో ఉండి భయపడకు, ధైర్యంగా ఉండు. నేనున్నా. ఇదే మాట ప్రభు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతలేదంటే నువ్వు దేవునితో నడవట్లేదని అర్థం చేసుకో. ముందు ఆయనకి కులపిచ్చి ఉండదు, ఆయనకి చిన్న పెద్ద తారతమ్యం ఉండదు. మీరు చదువుకున్నవా చదువుకోలేనే భేదం లేదు, పురుషుడు స్త్రీ అనే భేదము లేదు. అందరితోనూ మాట్లాడతాడు, అన్ని విషయాలలో మాట్లాడతాడు. నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆమేన్. ఇది చేస్తాడు కాబట్టి ఆయన దేవుడు. హల్లెలూయా. అది చేయలేను కాబట్టి నేను పాస్టర్ని. స్తోత్రం చెప్పండి. అది నేను చేయలేను కాబట్టి పాస్టర్ని. నువ్వు నా దగ్గరకు వస్తేనే నిన్ను బలపరుస్తా. నువ్వు ఇంటికాడ ఉంటే నేను నిన్ను బలపరచలేను. మాట్లాడతానా నేను నీతో? నువ్వు ఏదైనా బాధలో ఉండి రాత్రుల్లో బాధలో ఉంటే నేను మాట్లాడతానా? కానీ ఎప్పుడు నీతో మాట్లాడే నీ నేస్తము, నీ మిత్రుడు, నీ ప్రాణ స్నేహితుడు యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. కానీ ఆ మాటలు నువ్వు వినగలగాలి, ఆ మాటలు నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఆయన చెప్పేటప్పుడు వినగలగాలి, ఆయన చెప్పేటప్పుడు అర్థం చేసుకోగలగాలి, ఆయన చెప్పినట్టు చెయ్యగలగాలి. స్తోత్రం. అంటే నీ సామర్థ్యం బయటపడింది. స్తోత్రం. ఇక్కడ నీ సామర్థ్యం బయటపడింది. సామర్థ్యం అంటే శక్తి. నీ శక్తి ఏంటంటే ఆయన మాట వినటానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. అది వినగలగటం అంటే. ఆమేన్. దేవుని మాటలు వినాలన్న ఆసక్తి ఉండాలి. వినగలగాలంటే చెప్పండి, దేవుని మాటలు వినాలని ఆసక్తి ఉండాలి. వాటిని అర్థము చేసుకో, వాటి ప్రకారం చేయగలగాలి. కానీ లాజరు చేయలేదండి.
లాజరు యేసయ్య మాటలు తీసుకోలేదండి. ఫ్యాషన్ కుర్రోడు కదా, అమ్మా ఆడిని కాసేపు మందిరంలో కూర్చోబెట్టు, కాసేపు దేవుని మాటలు వినిపించు, నా మాటలు వినపోయినా నువ్వన్నా చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు దేవుని మాటలు కొన్ని, కలిసి ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకోండి. ఆడండి ఆడు వినడులేండి, ఆడు మా మాట వినడండి, ఎందుకంటే తల్లిదండ్రులు లేరు కదా, ఆడికి గారాబం అండి, ఆడు వినడండి. ఆడు వినడు అని మళ్ళీ యేసయ్య చెబుతున్నారు వాళ్ళు. యేసయ్యేమో కూర్చొని చెప్పమ్మా, ఆడు బుద్ధి మారాలి, ఆడు వినాలి, ఆడికి లేనిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారు, రకరకాల అలవాట్లు ఉన్నాయి, అవన్నీ పోవాలంటే దేవుని వాక్యం పడాలి, ఆ వాక్యం వినిపించమ్మా అని యేసయ్య అంటున్నాడు. యేసయ్య చెబితే చేస్తానన్నా, తప్పకుండా అన్నా, ఈసారన్నా కూర్చోబెడతానన్నా అన్న వాయిస్ రావాలి. కానీ ఆ వాయిస్ రాకుండా ఏం చెప్తాను, ఆడు వినలేండి, ఆడు కుర్రోడండి, ఏం చేస్తాం, ఆడు చిన్నోడు, పాపం ఆడికేం తెలియదులేండి, ఆడు చిన్నోడా. మరి నేను వాక్యం చెప్పి నువ్వు మారండి అని చెప్పి నీతో పాటు నీ తమ్ముడు కూడా మార్చుకోమని నేను చెబుతుంటే ఆడు చిన్నోళ్ళండి, ఆడు మారలేండి, ఆడు రాళ్ళండి, ఆడి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, ఆడి కోసం నువ్వు. అందుకే సత్యం రోగం వచ్చి మంచాన పడితే అన్నిసార్లు కబురు పెట్టారు, ఆడు మారిపోయినా పర్లేదు యేసయ్య, నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యి. ఆడు మార్పు చెందడు, ఆడు పద్ధతులు మార్చుకోడు, నువ్వు వచ్చి ప్రార్థన చేయి, ఆడు రోగం తగ్గిపోవాలి దెబ్బ. నువ్వు గొప్ప దేవుడు అని నేను చెప్పాలి సాక్ష్యం, నువ్వు గొప్ప దేవుడు అని నేను సాక్ష్యం చెప్పాలి. అందుకు నువ్వేం చేయాలా, నీ స్కిల్స్ అంతా ఉపయోగించు, నీ పవర్ అంతా ఉపయోగించు, ఆ వాడి పట్టి పిడించే వ్యాధి పోవాలని అంటున్నారు. యేసయ్య అంటున్నాడు, అసలు ఆ వ్యాధి పెట్టిందే నేను అంటున్నాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. వ్యాధిని తరిమిపడతానికి కాదమ్మా, అసలు వ్యాధి పెట్టిందే ఎందుకు, ఆడికి బుద్ధి రావాలి. మీ ఇంట్లోనైనా ఎవరైనా దేవుని మాటలు వినకుండా తిరుగుతుంటే, మీరేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గుర్తు పెట్టుకోండి, చూసి 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 ఒక్క దెబ్బ కొడతారు. ఎందుకో తెలుసా, మీరు సంపూర్ణంగా మార్పు చెందాలి. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే మారితే కుదరదు, అందరూ మారాలి, పరిశుద్ధులు కావాలి. స్తోత్రం. కనుకనే లాజరుకు వ్యాధి వచ్చింది. ఎన్నిసార్లు కబురు పెట్టారు యేసయ్యకి, పెద్ద పెద్ద వాళ్ళ చేత రికమెండేషన్ చేయించారు, యేసయ్యని రమ్మను, మా అబ్బాయి చచ్చిపోయేట్టున్నాడు, వ్యాధి వచ్చింది, రోజు రోజు తీసుకుపోతున్నాడు, అందరూ అంటున్నారు. పండక్కి పబ్బాలకు అన్నిటికైతే ఎగేసుకొని వచ్చాడు, 10 మందిని వేసుకొచ్చి తిన్నాడు, బాగా వండి పెట్టారుగా, ఇప్పుడు వస్తాడేమో చూడు. అందుకే ఊరిని నమ్మకూడదే, ముఖ్యంగా అసలు పాస్టర్లను నమ్మకూడదే, ఇంటి పట్టుకు రానియకూడదే అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది. అదే మా ఊరు పాస్టర్ గారు ఉన్నారు చూడు, మా పాస్టర్ గారు ఉన్నాడు, కాగితో కబురు పెడితే వచ్చి వెళ్తాడు, సందు చూసుకుంటారు. ఇప్పుడు వేరే పాస్టర్లు సందు చూసుకుంటారు, దూరతారు. ఎట్టకేలకు లాజరు ఏమైపోయాడు చెప్పండి, ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి, ఎందుకు వచ్చింది వ్యాధి. యేసయ్య ఇంటికి వస్తే యేసయ్యను పట్టించుకోలేదు. ఆయన హాయ్ బ్రో, ఇప్పుడు కొత్త పదం ఏమండి, హాయ్ బ్రో. అంత నిర్లక్ష్య వైఖరి, అంత అవిధేయత, జాగ్రత్త, అవిధేయత ఎక్కడ ఉందో అక్కడ ఉగ్రత వచ్చింది ప్రియదేవుని.